హైదరాబాద్ లో గంజాయి బ్యాచ్ ఆకడాలు మితిమీరుతున్నాయి. తాజాగా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాగర్ హైవే సాగర్ కాంప్లెక్స్ సమీపంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. రోడ్డు పక్కన పండ్ల వ్యాపారస్తులపై మారణాయుధాలతో దాడికి దిగారు. సుమారు 15 మంది దాడి చేసి వ్యాపారస్తుల షెడ్లను తగలబెట్టి పరారయ్యారు. గతంలో కూడా ఇదే గంజాయి బ్యాచ్ బెదిరింపులకు పాల్పడి డబ్బులు లాక్కుని వెళ్లారని పోలీసులకు తెలిపారు బాధితులు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురు వచ్చేసి ఈ మనిషిని కంపలెత్తేసి 15,000 రూపాయలు తీసుకొని పోయిన తర్వాత ఆ రోజు ఏమనలే. తెల్లారితే శ్రీరామనవమి ఉంది. ఇక పోలీసు వాళ్ళు ఇక అక్కడిక్కడ ఉంటారని చెప్పేసి ఆ రోజు పోలే. మళ్ళీ తెల్లారగట్లు వచ్చేసి షాప్ కాడికి వచ్చేసి 1500 ఇస్తావా అయ్యావా అని చెప్పేసి నలుగురు వచ్చి రుబాబు మాట్లాడిపోయారు ఆయన మీద. ఆ రోజు ఏం చేసిండు, అట్లా రుబాబు మాట్లాడితే మేము సాయంత్రం వచ్చేసి నీ షాప్ దగ్గర పెడతాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పారు. సరే అని చెప్పేసి కామోషిగా ఉన్నాడు. సాయంత్రం వస్తారు కదా చూసుకుందాంలే అని. సాయంత్రం కూడా చెట్టు మాట్లాడితే మేమేం చేసినా ఆటో వేసుకొని పిఎస్ కాడికి పోయినాం. పిఎస్ కాడికి పోతే పోలీసు వాళ్ళు ఉండి వాళ్ళది ఫోటోలు తీసుకుంటా ప్రూఫ్ ఉంటేనే కేసు పెట్టనీకుంటుంది అన్నారు. వీడియో ఉంది, ఆ వీడియో పెడితే ఆ వీడియోలో ఫేస్ మంచిగా కనపడట్లేదు. ఇంకోసారి వచ్చినప్పుడు ఏం చేయాలి, మీరే కొట్టిన తర్వాత డైరెక్ట్ పిఎస్ కాడికి వచ్చి మాట్లాడండి అని చెప్పారు. అది జరిగింది. అయితే వీళ్ళు యాక్చువల్గా అయితే సాహిబ్ నగర్ వాళ్ళు అని చెప్పారు. అది వాళ్ళ పేర్లు అయితే మనకేం తెలియదు. వచ్చినప్పుడల్లా నలుగురు ఏదో బరాబర్ వస్తారు, బండ్ల మీద వస్తారు. అంటే ఇటు వచ్చి ఉండే దీంట్లో గంజాయి గట్ట తాగిపోనికి వస్తారు, గంజాయి తాగుతారు.